రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్? నా భర్తను చంపిన వాళ్ళకి అది అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్నా. ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం, ఇది మీ చేతిలో ఒక ఆయుధం ఉన్న టైం. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం. మీరు ఆలోచన చేసుకోండి. మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. బీజేపీ పార్టీని రాజశేఖర్ రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. వీళ్ళకు అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం మత రాజకీయాలతో ఇంత దూరం వచ్చింది బీజేపీ పార్టీ. మళ్ళీ మళ్ళీ అలాంటి పార్టీని ప్రోత్సహించొద్దండి అని చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకే పోతుందని మరొక్కసారి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని మరొక్కసారి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా సాధ్యం. మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరం. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం, అది కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమని మరొక్కసారి చెప్తూ, అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. పేద మహిళలు ఇంతమంది ఉన్నారు. ఇల్లు ఖర్చు కోసం, ఇంటి ఖర్చు కోసం గడవని ఇండ్లు, ఇంటి ఖర్చు గడవని వాళ్ళ కోసం ప్రతి మహిళకు ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన బిడ్డలు మన భవిష్యత్తు బాగుండాలన్నా ప్రత్యేక హోదా అవసరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరం. మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ మస్తాన్ వల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకు అందుబాటులో ఉండే మనిషి, మీరు పిలిస్తే పలికే మనిషి, మీకు కష్టం వస్తే ఆదుకునే మనిషి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, గెలిపించండి. మీ ఎమ్మెల్యేగా ఇంకెంత చేస్తాడో, ఇప్పుడే మీకు ఇంత చేస్తున్నాడు, మీ ఎమ్మెల్యేగా ఎంత చేస్తాడో ఒకసారి ఆలోచన చేసి హస్తం గుర్తు మీద ఓటేయాలని మా ప్రార్థన. అలాగే ఎంపీ అభ్యర్థి అజయ్ కుమార్ అన్న గారు, ఉద్యమకారి, సిపిఐ పార్టీకి చెందిన అజయ్ కుమార్ అన్న గారు గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కంకి కొడవలి గుర్తన్న, కంకి కొడవలి గుర్తు, అజయ్ కుమార్ అన్న గుర్తు కంకి కొడవలి గుర్తు. అలాగే గుంటూరు వెస్ట్ అభ్యర్థి డాక్టర్ జాన్ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి, రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు మీద ఓటేసి మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. రాజీనామాలు చేద్దాము అంటారు,
ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తారు. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అంటారు. అధికారంలోకి వచ్చాక గద్దెనెక్కాక మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదాను మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టిన నాయకులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు అంటే దానికి కారణం ఎవరు? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారే. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా గురించి ఈ ఇద్దరిలో అధికారంలో ఉండి ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మోడీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. మోడీతో ఇద్దరికీ పొత్తులు కావాలట. ఒకరికేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికేమో అక్రమ పొత్తు. చంద్రబాబు గారు మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇద్దరికి మోడీ కావాలట. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరికి మోడీ కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అవునా కాదా? ఎందుకని? మోడీ మనకి ఏం చేశాడని.